లూకా 5:6-7 మనము ఈ విధంగా వ్రాయబడినది. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టి అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా ఆనాటి జాలరులు మనుషులు దేవునికి ఉపయోగపడ్డారు. అక్కడ ఉన్నటువంటి మనుషులు దేవునికి ఉపయోగపడడంలో స్పెషాలిటీ ఏంటి అని మీరు అనుకోవచ్చు. రాత్రంతా శ్రమ పడ్డారు, వారికి ఏం దొరకలేదు, చేపలు పడలేదు. యేసు ప్రభు వారు అది గమనించి వారితో మాట్లాడినటువంటి మాట, మీరేంటి వచ్చి నా మాట వినండి, మీరు లోతునకు వెయ్యండి అని ప్రభు జ్ఞాపకం చేశారు. జాలరుల యొక్క మంచి లక్షణం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు వారికి చెప్పింది వారు విన్నారు, పాటించినట్లుగా మనం చూస్తున్నాం. వైఫల్యాలు మర్చిపోయారు, విజయం వైపు వారు ఆలోచన చేశారు, విశ్వాసంతో ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే విశ్వాసంతో వారు ప్రయత్నం చేశారో దేవుడు వారి యొక్క పరిస్థితులను మార్చివేసి వారికి అనేక చేపల రాసులను అందించాడు. దేవుని అద్భుతం అక్కడ కనబడాలంటే దేవునికి అక్కడ ఎవరు అవసరము? మనుషులు, హ్యూమన్ బీయింగ్స్ అనేవారు వారికి దేవునికి అవసరం. అలాంటి జాలరులు, అలాంటి మనుషులు సాధనముగా దేవునికి ఉపయోగపడినట్లుగా మనం చూస్తున్నాం. నీవు దేవునికి ఎప్పుడైనా ఉపయోగపడ్డావా?